ఆ పాప విషయంలో ఓకే మీడియాలో చూపించి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి దీని మీద అలా చేయాలి ఇలా చేయాలంటే కూడా అది ఆ పాపకి అంటే చిన్న పాప కాబట్టి అంత మీడియాలో ఎక్కువ ప్రొజెక్ట్ చేయకూడదు అనేది ఒక రూల్. ఎవరు మీడియాలో ప్రొజెక్ట్ చేయటం లేదండి, ఇలాంటిది ఒక వాదన వస్తుంది. మరి వీళ్ళు చేసినప్పుడు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? అయ్యో ఇంతెందుకు చెప్తున్నారు? నేను మొత్తుకున్నానండి ఆ విషయంలో, నేను మొత్తుకున్నా. ఒరే నాయన మీరు చేసే పనులు ఆ పిల్ల జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నాయి. మీరు చేసినటువంటి ఓవర్ యాక్షన్ వల్ల ఆ పిల్ల వీడియోలన్నీ సోషల్ మీడియా. ఏమండి ఇంతకంటే ఆ పిల్ల ఘోరమైన వీడియోలు మా దగ్గర ఉన్నాయి, మేము బయట పెట్టలేకనా? నేను అప్పుడే హెచ్చరించాను. నేను అవన్నీ తెలిసి కూడా నేను మీడియా ముందుకు రాలా మాట్లాడాలి. నన్ను రెచ్చగొట్టారు. నన్ను రెచ్చగొట్టిన తర్వాత నేను చెప్పాల్సిన సమాధానం నేను చెప్పా. ఇదే విషయాలు వీళ్ళు రెచ్చగొడితే వీళ్ళకి మళ్ళీ మేము చేయడం మొదలు పెడితే ఆ బిడ్డ భవిష్యత్తు ఏమవుతుంది? అక్కడ కూడా మేము ఒక తల్లిగా ఆలోచించే మేము చాలా సైలెంట్ గా ఉన్నాం. ఆ బిడ్డను కాపాడే ప్రయత్నంలోనే మేము ఉన్నాం. కాపాడని కూడా ఇంకా చెప్పాలి అని అంటే అవన్నీ రావడానికి నేను క్రిస్టల్ క్లియర్ గా చెప్పా. ఆ పిల్ల నాశనం అవుతుంది మీరు చేసిన దాని వల్ల. ఆ పిల్ల ఇవన్నీ ఓవర్ యాక్షన్ వల్ల ఆ పిల్ల మొత్తం బతుకంతా రోడ్డు మీద వీళ్ళు పెట్టారండి. వాళ్ళు పెట్టాల. వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ కి వాళ్ళు కాపాడుకోవడానికి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల్లో 1% బయటకు వచ్చింది. 1% బయటకు వచ్చినాయి. ఇంకా వీళ్ళు ఎక్కువ చేశారు అనుకోండి, అప్పుడు ఎవరికి మాలాంటి వాళ్ళు అందరం అడ్డం పడ్డాం. అది వద్దు, ఆ పిల్ల జీవితానికి నష్టం వస్తుంది, ఇది చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్పి వాళ్ళకు కూడా విఘ్నత ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఆగిపోయినారు. మరి ఇవాళ ఆ రోజు లేనటువంటి విఘ్నత ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజు మీలాగా మేము కూర్చొని అవతలు ఉన్నటువంటి వాడి గురించి న్యాయం చేయండి అంటే పోస్కోల్ కబుర్లు చెప్తారేంట్రా మీరు? మాకు నీతులు మాకు తెలుసు. మేము జర్నలిజంలో వచ్చాం, జర్నలిజం నుంచి వచ్చాం. మాకు తెలుసు ఒక బులెటిన్ ఎలా ఇవ్వాలి, ఒక వార్తను ఎలా విశ్లేషించాలి, ఎంతవరకు విశ్లేషించాలి, ఏం చేయాలి. మరి అంతకుముందు నేను కూడా ఎపిసోడ్ చేసిన, మీరు వేసుకున్నట్టుగా ఫోటోలు మీరు చేసినట్టుగా నేను ఎక్కడ ఒక్క ఫోటో వేయలేదు. నేను వేలా ఆ పిల్ల గురించి కానీ ఆ పిల్ల ఇష్యూస్ కానీ నేను ఎక్కడ వేయలేదు. మరి నన్ను రోడ్డు మీదకి ఇచ్చి నానా మాటలు మాట్లాడినారు. కానీ నేను సంయమనం పాటించే ఆడపిల్ల కోసం యాదవ శుద్ధులు చెప్పొద్దని చెప్పమాకండి. మేము ఎంతవరకు చేయాలో మాకు తెలుసు. మేము ఆ పిల్లని రోడ్డు మీదకి తీసుకురాలా, ఆ పసిపిల్లకి న్యాయం చేయమని రోడ్డు మీద పడ్డాం. అంతేగాని ఇవాళ ఈ రోజు ఆ పిల్ల బయటికి వచ్చి చెప్పగలిగింది కాబట్టి ఒక 1.5 day వరకు ఆ పిల్ల స్పృహలోకి వచ్చేంత వరకు ఆ పిల్ల జారి పడిందని అనుకున్నారు. అమ్మ ఎట్లా జారి పడినావని అన్నప్పుడు ఆ పిల్ల మాట్లాడింది మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాగ్మూలం. మెజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి వాగ్మూలం. ఆ పిల్ల ఏదైతే ఆ పిల్ల ఆడియో బయట సర్క్యులేట్ అవుతుందో మెజిస్ట్రేట్ ముందు పోలీస్ ఆఫీసర్ ముందు ఇచ్చినటువంటి వాగ్మూలం అది. ఎవరేం పీకలేడు, ఎవరు కాపాడే ప్రసక్తే లేదు దీంట్లో. సో ఏంటి ఎటువంటి శిక్ష సార్ ఒక్కడే చెప్తున్నానండి, వాడిని పెట్టి లోపల పెట్టేందుకు మేపుతున్నారు సార్. రోడ్డు మీద వదిలి పెట్టండి, జనం చూసుకుంటారు. ఇలాంటి వాళ్ళని పెట్టి లోపల పెట్టి మేపుతా అన్నారు. ఇంకొకనే ఉరిదీయాలని చెప్పేసి అని అన్నారు. 40 లక్షలు ఆడి చేత ఖర్చు పెట్టించి బంగారు నక్లెస్లు కొనిచ్చుకొని బాగా తిరిగేసి ఆ తర్వాత బేరాలు కుదరక వద్దుపో అన్నప్పుడు అది పోక్సో కేసు అయిపోయింది. అక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగిపోయింది. ఆడు ఖర్చు పెట్టి అప్పులు పోలేదు. 40 లక్షలు ఎవరు మాట్లాడడం అర్థమైందా? అది మాత్రం అయ్యో కుయ్యో. మరో నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు, మేడం ఆ విషయంలో ఎందుకు స్పందించలేదని. నేను వాస్తవాలు చెప్తే మీరు చెవులు మూసుకుంటారు. అక్కడ తెలుసు నేను వాస్తవాలు ఆ విషయంలో మాట్లాడితే అవతలు ఉన్న ఒక ఆడపిల్ల జీవితం బయట పెట్టాల్సి వస్తుంది. నన్ను రెచ్చగొట్టకండి ఒకటి. రెండోది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇష్యూ ఒక పేద పిల్ల అండి, 12 సంవత్సరాల పిల్లలు వాడు ఆగం చేశాడు. మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. అక్కడ ఆ పిల్ల మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం ఉందండి. ఇవన్నీ కూడా ఉన్నాయి. వాడిని లోపల పెట్టుడేందండి? లోపల పెట్టుడేంది? ఎక్కడున్నారు సజ్జనార్ గారు? ఒకసారి బయట రండి మాట్లాడుకుందాం. స్పెషలిస్ట్ కదా ఆయన. అదే అంటున్నా, సజ్జనార్ గారు ఇంకా ఉన్నారు కదా, సిటీలోనే ఉన్నారు కదా, మళ్ళీ వచ్చారు కదా, మళ్ళీ బాధ్యతలు తీసుకోవాలి. కమిషనర్ గా వచ్చారు, లా అండ్ ఆర్డర్ లో ఉన్నారు కదా. ఖమ్మం పంపిద్దాం, ఖమ్మం ట్రాన్స్ఫర్ చేయిద్దాం సార్ మనందరం కలిసి. అంటే ఇక్కడ మీ తుపాకీలు పనిచేయవు, తుపాకీలు తుప్పట్టుపోయి ఉంటాయి. నిజంగానే మాట్లాడుతున్నా, ఇది మాట్లాడకూడదు. కానీ ఆ పిల్లకంతా ఘోరం జరిగితే ఈ సన్నాసులు నిలబడి ఉగ్రవాదులని మాట్లాడతాడు ఒకడేం మాట్లాడతాడు, కళ్ళు దొబ్బినియా అని మాట్లాడతాడు. అరే నీ కళ్ళు దొబ్బినియా? ఆ బిడ్డను చూడడానికి నీ కళ్ళు దొబ్బినియా? నీ కళ్ళు మూసుకున్నావా నువ్వు? ఎందుకు పోలేదు మీరు? బీరువా సీసాలకు ఎమ్మడిపోయినట్టు
ఉన్నటువంటి వాళ్ళు ఆ పిల్ల బాలిక ఇష్యూ మీద ఎందుకు పోలేదని ప్రశ్నిస్తారు. ముందు దాని సమాధానం చెప్పి మిగిలిన వాటిని మాట్లాడండి రా.